హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న 4 కర్రల మధ్య నల్లని రాయి ఏమిటది? ప్రశ్న మరొకసారండి. 4 కర్రల మధ్య నల్లని రాయి ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్‌లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి పచ్చి కొబ్బరి అయితే మనం చట్నీలో వేసుకుంటూ ఉంటాము, కర్రీస్లో కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. పచ్చి కొబ్బరి మనం అలానే పడేస్తే అవి కుళ్ళిపోయి బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అయితే ఇలా రాసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి పెరుగు ఈ సమ్మర్లో ఎక్కువగా పులుపు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పులుపు రాకుండా ఉండాలంటే పచ్చి కొబ్బరి ముక్క కొంచెం ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, మనకి పుల్లగా లేకుండా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. థర్డ్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ ఉంటుంది. బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అంటే కుకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, అది వేసుకొని మనం లైటర్ అయితే చక్కగా దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. లెమన్ అయితే మనం రసం పిండేసిన తర్వాత ఆ తొక్కలు అయితే ఉంటాయి కదండి, వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. లైటర్ని అయితే చక్కగా మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. లైటర్ మనం ఎక్కువగా క్లీన్ చేసుకోకుండా ఉంటే అది జిడ్డు పట్టేసి డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి. ఇలా డస్ట్ని అలానే ఇలా జిడ్డు ఉన్నటువంటి ఈ లైటర్ను చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఈ లెమన్ మీద కొంచెం బేకింగ్ పౌడర్ అయితే ఇలా వేసేసి ఇలా లైటర్కి అయితే అప్లై చేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా ఇలా క్లాత్ పెట్టి తుడిచేసామనుకోండి, నీట్గా ఉంటుంది. జిడ్డు కూడా చక్కగా వదిలిపోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో టిప్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్. టిప్ నెంబర్ 4. ఇలాంటి ప్లేట్ల మీద కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. వాటి లేబుల్ మనం ఎంత తీసినా కూడా జిగురు అనేది అతుక్కుని త్వరగా రాదు కదండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. పొయ్యి వెలిగించుకొని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం హీట్ చేసుకుంటే చాలండి, ఆ స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారా, ఈ విధంగా అయితే అతుక్కున్న స్టిక్కర్ చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి ప్లేట్ల మీద ఇటువంటి లేబుల్స్ తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మనం స్టిక్కర్ తీసేటప్పుడు కొంచెం వస్తుంది, కొంచెం రాదు కదండి. అక్కడ జిగురుగా ఏర్పడుతుంది. మనం ఎంత క్లీన్ చేయాలన్నా కూడా అది క్లీన్ అవుతుంది కదండి. ఈ విధంగా కొంచెం అయితే హీట్ చేసుకొని ఈ విధంగా చక్కగా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, నిల్వ ఉండాలి, పాడవకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. నిమ్మకాయల్ని శుభ్రంగా వాటర్లో ఇలాగ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఆరిపెట్టేసుకున్న తర్వాత ఇలా మొత్తం తడి ఆరిపోయిన తర్వాత ఇలా ఈ నిమ్మకాయలకి మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఏ ఆయిల్ అయినా పర్లేదు, ఇలా కొంచెం అయితే నిమ్మకాయలకి ఈ విధంగా అయితే అప్లై చేసేసి ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాంట్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నిమ్మకాయలను ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో అయితే కొన్ని వాటర్ అయితే తీసుకొని కర్పూరం ట్యాబ్లెట్ అయితే ఇలాగ మొత్తం కూడా కారగబెట్టేసుకోవాలండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకొని, మనకి సమ్మర్లో ఏగులు దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, ఏగులు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. అలా ఏగులు ఉన్న చోట ఈ వాటర్ని అక్కడ పెడితే వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సమ్మర్లో ఎక్కువగా ఏగులు వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఏగుల్ని మనం ఎంత క్లీన్ చేయాలని
మనం చూసినా కూడా అవి ఈగలు అనేది వచ్చేస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఏదైనా ఒక బౌల్ తీసుకొని వాటర్లో మనం పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్న తర్వాత తొడుములను పారేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఓవర్ నైట్ అంతా ఇలా నానబెట్టేసుకొని ఉదయము చక్కగా ఈ వాటర్ని అయితే స్ప్రే బాటిల్లో పోసేసుకొని, ఈ వాటర్ మన ఇంట్లో కొన్ని మొక్కలను అయితే పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇలా మనం ఆ పూల మొక్కల మీద పైన ఇలా స్ప్రే చేసామనుకోండి, దీనిపైన ఉన్నటువంటి పెస్ట్ కానీ పురుగులు కానీ మిల్లీ బగ్స్ కూడా అన్నీ కూడా శుభ్రంగా చనిపోతాయండి. ఎటువంటి పెస్ట్ కూడా ఉండదు. ఇలా పూల మొక్కల మీద ఇలా స్ప్రే చేసుకోండి, 100% వర్క్ అవుతుంది. వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ పురుగులు పారిపోతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, మన ఇంట్లో ఆడవాళ్ళకైతే ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఓల్డ్ బ్యాంగిల్ని ఒకటి తీసుకుని ఈ విధంగా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెన్స్ అయితే క్యాప్స్ దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పిల్లలకి పెన్నులు దొరికాయంటే గోడల మీద రాసేస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి దొరకకుండా ఈ పెన్నులు అయితే మనం ఇలాగా ఈ బ్యాంగిల్కి అయితే ఇలా పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగర్కి తగిలించుకున్నాం అనుకోండి, పిల్లలకు అందకుండా ఉంటాయి. మన అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెన్నులు దొరికాయంటే వాళ్ళు గోడల మీద రాసేస్తూ ఉంటారు. వాటిని క్లీన్ చేసుకోవాలంటే బాగా విసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా హ్యాంగర్ తగిలించేసుకున్నాం అనుకుంటే మన అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చక్కగా ఉంటుంది, పిల్లలకు అందకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, పాలు కానీ రైస్ కానీ టీ కానీ ఇలా పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు పొంగిపోతూ ఉంటాయి కదండి, అలా పొంగిపోకుండా ఉండాలంటే ఇలా ఒక గేట్ని పెట్టేసుకున్నాం అనుకోండి, లోపల మరుగుతూ ఉంటాయి కానీ బయటికి పొంగిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, మనం ఫ్రూట్స్ అయితే ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ద్రాక్షాలు కూడా తెచ్చుకుంటూ ఉంటాము. ద్రాక్షాలు అయితే మనం వాటర్లో క్లీన్ చేసుకొని తినేస్తూ ఉంటాం కదండి, అలా వాటర్లో తిన్నా కూడా వీటిపైన అయితే కెమికల్స్ మందులతో కూడి ఉంటాయి కాబట్టి వీటిపైన కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మన వాటర్లో అలా క్లీన్ చేసి తినే కంటే కూడా ఇలా క్లీన్ చేసుకోండి, ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను, కొంచెం అయితే పసుపు అయితే వేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం అయితే హాట్ వాటర్, కొంచెం హీట్ వస్తే సరిపోతుంది. ఇలాగా హాట్ వాటర్ పోసేసుకొని ఒక 5 మినిట్స్ మాత్రం ఈ ద్రాక్షాలని అందులో పెట్టేసి తర్వాత మళ్ళీ మంచి వాటర్ అయితే పోసుకొని తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకొని తింటే ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇలా హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచేసి తర్వాత మనం మళ్ళీ మామూలు వాటర్ అయితే పోసుకొని తర్వాత వాటితో క్లీన్ చేసుకొని తినేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఎందుకంటే ఈ ద్రాక్షాల మీద ఎక్కువ కెమికల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఎక్కువ మందులేసి పండిస్తూ ఉంటారు. ఇలా క్లీన్ చేసి చూడండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 11, నెయిల్ పాలిష్ మనం ఇలాగా కాళ్ళ వేళ్ళకి ఫింగర్స్కి వేసుకునేటప్పుడు చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాయి కదండి. ఇలా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఫింగర్స్ ఒకదానికి ఒకటి అతుక్కొని మనకి నెయిల్ పాలిష్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ చిరాగ్గా ఉంటుంది కదండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇలాగ ఎల్లుల్లిపాయలను అయితే ఇలా వేల సందులు ఇలా పెట్టేసి నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి, మనకి గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈజీగా నెయిల్ పాలిష్ అనేది వేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఎల్లుల్లిపాయలను అయితే ఇలాగ కాళ్ళ వేళ్ళలో పెట్టేసి మనం నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి, ఎటువంటి మనం ఇసుక లేకుండా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు. ఇలా నెయిల్స్ వేసుకునేటప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా ఏళ్ల మధ్యలో మనం ఎల్లిపాయలు పెట్టేసుకొని చక్కగా నెయిల్ పాలిష్ వేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే వేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.